హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రీవియస్ సార్ నచ్చినట్టు లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెసెంట్ ఫోన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి రిప్లేస్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇప్పుడు కిందికి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకుని ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోండి. బిట్ మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫోటోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫింగర్స్తుంది ఇలా అట్లా. అదే దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇలా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి రైట్ సైడ్కి. బిట్ మార్క్ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫోటోని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని బిట్ మార్క్ వరకు ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తోని ఇలా ఇలా ఫోటోని డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి రైట్ సైడ్కి. మళ్ళీ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫింగర్స్తోని ఇలా డూప్లికేట్ లేయర్ వేయండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దీన్ని మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేయండి. రైట్ సైడ్ రిమూవ్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తోనే. మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేయండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని మళ్ళీ ఇలా మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తోనే. ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసి ఫింగర్స్తోనే మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి డూప్లికేట్ లేయర్ని. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తోనే. మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి రైట్ సైడ్కి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేయండి. మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేయండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తో. మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, కాపీ చేసుకుని ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి ఆరో క్లిక్ చేసి కలర్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది.
ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా సేమ్ అన్ని ఫోటోస్ క్లియర్ చేసేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ ఆరో క్లిక్ చేసి కలర్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని లేయర్స్ క్లియర్ చేసేసుకోండి. ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అన్ని లేయర్స్కి అన్ని లేయర్స్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ ఆరో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా ఫోటోలో క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేయండి. సేమ్ అన్ని ఫోటోస్కి వెళ్తేనే ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అండ్ క్లిక్ పేస్ట్ ఆరో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సేమ్ అన్ని ఇలానే ఇలా వేసేసుకోండి అన్ని ఫొటోస్కి పేస్ట్ లేయర్. ఫోటోలో క్లిక్ చేసి పేస్ట్ ప్లస్ అండ్ క్లిక్ చేసి పేస్ట్ ఆరో క్లిక్ చేసి కలర్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. నా డౌట్ఫుల్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటే మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.